అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో ఒక గాసిప్ బాగా వినిపిస్తోందండి. యాక్చువల్లీ సినిమాల మీద అండ్ సెలబ్రిటీల లైఫ్స్ మీద అండ్ పొలిటీషియన్స్ మీద విపరీతమైన గాసిప్స్ వస్తాయి. పాలిటిక్స్లోనూ వాళ్ళకి ఆ పదవి వీళ్ళకి పదవి అది ఇదని విపరీతమైన గాసిప్స్ వస్తాయి. అందులో కొన్ని చూసిన వెంటనే అబద్ధం అని తెలిసిపోద్ది, కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తిస్తాయి, కొత్త చర్చకు దారితీస్తాయి. ఇప్పుడు కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అనే గాసిప్ కూడా ఒక కొత్త రకమైన చర్చకు దారితీసింది. 3 రోజుల నుంచి మన సబ్స్క్రైబర్సే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, అన్న దీని మీద మీరు వీడియో చేయండి, ఇది నిజమా కాదా, ఇది నిజమా కాదా. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్తారంట, బీజేపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలోకి రమ్మన్నారంట అని. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలోకి వెళ్ళరు, కేంద్ర మంత్రిగా వెళ్ళరు, వెళ్ళే అవకాశం లేదు. అది గాసిప్. ఎందుకు వెళ్ళరంటే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టార్గెట్ రాష్ట్రం. ఇప్పుడు నాగబాబు గారిని మంత్రిగా ఉంచినా, నాదెళ్ల మనోహర్ గారినో లేకపోతే ఎవరు కందుల దుర్గేష్ గారు వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉంటూ రాష్ట్ర క్యాబినెట్లో ఉంటూ రాష్ట్ర పరిపాలనాపరమైన నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటేనే ప్రజల్లో ఈ కూటమి అంటే టీడీపీ ప్లస్ జనసేన ఈ కూటమి వచ్చే ఫ్లేవర్స్ అందుతాయి. ప్లస్ ఇక్కడ రాజకీయం చేయగలరు, సిసలైన రాజకీయం చేయగలరు. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్నారు కాబట్టే అధికారులను డిక్టేట్ చేస్తున్నారు, అధికారుల పనితీరులో తలదూరుస్తున్నారు. రేషన్ బియ్యం లాంటి వ్యవహారాల్లో ప్లస్ దాచేపల్లిలో ఆ సరస్వతి భూములు లాంటి వ్యవహారాల్లో నేరుగా వెళ్ళగలుగుతున్నారు. కొంచెం దూకుడుగా రాజకీయం చేయగలుగుతున్నారు, అంశాలను రాజకీయంగా వాడుకోగలుగుతున్నారు, పార్టీ మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతున్నారు. అలా కాకుండా ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే వారంలో 3-4 రోజులు ఢిల్లీలోనే ఉండాలి. సో నియోజకవర్గంలో అందుబాటులో అస్సలు ఉండలేరు, ఇక్కడ పార్టీ వాళ్ళకి అస్సలు అందుబాటులో ఉండలేరు. పార్టీ ఇప్పుడిప్పుడే నిర్మాణమై ఇప్పుడిప్పుడే కొత్త నాయకత్వం వస్తున్న పార్టీ మళ్ళీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పరిపాలించాల్సిన టైం కాదు, రాజకీయం చేయాల్సిన టైం. రాజకీయం చేయాల్సిన టైంలో ఎప్పుడైనా సరే అంటే క్షేత్రానికి దూరంగా ఉండకూడదు, క్షేత్రస్థాయిలో ఉంటేనే అవుద్ది. సో ఆయన వచ్చే ఎన్నికల్లో పెద్ద టార్గెట్లో ఉన్నారు. ఇప్పుడు 21 నుంచి రేపొద్దున్న 40కో 50కో వెళ్ళొచ్చు, లేదంటే సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి అడగొచ్చు, ఇంకా ఎక్కువ టార్గెట్లు ఉండొచ్చు. పార్టీ ఎప్పుడు ఒకేలా ఉండదుగా. ఆ 21 మంది ఎంపీలు ఆ 21 మంది ఎమ్మెల్యేలు, ఆ 2 ఎంపీలు, ఈ 4 రాష్ట్ర మంత్రులతోనే ఉండలేరుగా. ఖచ్చితంగా గ్రోత్ అవ్వాలిగా, వెళ్ళాలిగా. కూటమిగా ఉన్నప్పటికీ, భాగస్వామిగా ఉన్నప్పటికీ సంఖ్య పెంచుకోవాలిగా. అలా పెరగాలంటే పార్టీ ఇప్పటి వరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్ అవ్వాల. సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉంది ఆ పార్టీ, ప్లస్ కుర్రాళ్ళలోనూ కొన్ని వర్గాల్లోనూ ఆ పార్టీ పట్ల అభిమానం ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యవర్గం, బలమైన కార్యవర్గం లేదు. సో అందుకని ఇప్పుడు వాటి మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడుతున్నారు. జిల్లాల వారీగా కొత్త నాయకత్వాన్ని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్లకు ఆ జిల్లాలో పార్టీని స్ట్రెంగ్తన్ చేసే బాధ్యతలు అప్పచెప్పి వచ్చే ఎన్నికల నాటికి ఒక పూర్తి స్థాయి ప్రణాళికతో వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని నిర్మించుకుంటూ వస్తున్నారు. ఈ టైంలో ఆయన కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర రాజకీయాల్లో తలదూరిస్తే, కేంద్ర పరిపాలన వ్యవహారాల్లో తలదూరిస్తే అది పార్టీకి నష్టమే, ఆయనకి నష్టమే. సో దానివలన ఇక్కడ కొన్ని అవకాశాలు చెడిపోతాయి జనసేన పార్టీకి. అందుకని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళరు. నాగబాబు గారిని మంత్రిగా తీసుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్తారు అనుకోవడం కూడా అవివేకమే. అది కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలి అనుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా వెళ్ళాలి అంటే ఎంపీ లేదా రాజ్యసభకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి కదా. అప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి వెంటనే రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్తే గ్రౌండ్కి దూరం అవుతారు. అది కరెక్ట్ కాదు. ఆయన ఇంకో 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలవాల్సిన వ్యక్తి, ఆయనకు వయసు ఓపిక ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా గెలవాల్సిన వ్యక్తి, గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేయాల్సిన వ్యక్తి. సో అటువంటిది ఆయన కేంద్రానికి వెళ్ళిపోతారు, రాజ్యసభకు వెళ్ళిపోతారు, ఇక్కడ యాక్టివిటీస్ పట్టించుకోరు. ఇవన్నీ కూడా రూమర్స్ మాత్రమే, పనికిమాలిన గాసిప్పులు మాత్రమే. ఇందులో ఏమాత్రం వాస్తవం అయితే లేదు. థ్యాంక్ యూ.